రకరకాల యాప్‌లలో పరిచయమయ్యారు అని చెప్పి, ఆ పరిచయాల ద్వారా మోసపోయిన సామాన్యులను ఎంతమందినో చూసాం మనం. ఎంతమంది కేసులు వింటూ ఉంటాం. ఇప్పుడు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఇటువంటి యాప్‌లలో ఎవరితోనో పరిచయాలయ్యి అవి ఎక్కడి వరకు వెళ్ళి, చివరికి అవి స్కాములుగా బయటపడుతూ ఉండడం సంచలనం రేపుతూ ఉంది. తాజాగా హర్యానాకు చెందిన ఒక మహిళా జడ్జి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా మీడియాలకైతే బ్రేకింగ్ న్యూస్లు, ఫ్రంట్ లైన్ కథనాలుగా మారింది. హర్యానాకి చెందిన ఒక మహిళా జడ్జికి ఏమి యాప్ అంటది టిండర్ యాప్ అంట, ఏదో డేటింగ్ యాప్ అంటది అది. ఆ టిండర్ యాప్‌లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడట. తనకు తాను వాని ఒరిజినల్ పేరు దీపక్ అట. ఫేక్ పేరు అభిమన్యు వశిష్ఠ్ అట. అభిమన్యు వశిష్ఠ్ పేరుతో పరిచయం ఎంచుకున్నారట. తనకు తాను ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నారట. ఎప్పుడు పరిచయం అయింది? నవంబర్ 2025లో ఈ టిండర్‌లో మ్యాచ్ అయ్యారట. టిండర్ డేటింగ్ యాప్‌లో ఇద్దరు మ్యాచ్ అయ్యారట. ఆ జడ్జి పేరు వాస్తవానికి గోప్యంగా ఉంచారు. పరిచయం అయిన తర్వాత ఏమైంది? హై రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అధిక లాభాలు వస్తాయని చెప్పి ఆ జడ్జిని నమ్మించి మహిళా జడ్జిని అప్పటికే పరిచయాలయ్యే రిలేషన్ వరకు వెళ్ళిందంట పరిస్థితి. సో 52 లక్షల రూపాయలు తన బ్యాంక్ ఖాతాలకు మళ్లించేసుకున్నారు. తీరా చూస్తే లాభాలు లేవు, ఆ కథ లేదు. మోసపోయాను అని చెప్పి ఆమె గ్రహించిందట. గ్రహించి వాళ్ళ పని మనిషి పేరుతో, దీక్షాదేవి అంటే వాళ్ళ పని మనిషి పేరుతో కేసు పెట్టించింది. స్వయంగా ఆమె కేసు పెట్టలేదు. ఎందుకని? ఏదో మరి సామాజికంగా ఇబ్బంది ఉంటుంది, ఉద్యోగ ప్రతిష్ఠ, ఇవన్నీ కారణాలతో పెట్టలే. ఆ పని మనిషితో కేసు పెట్టించింది. సరే, కేసు విచారణ సాగుతూ ఉంటే తెలుస్తుంది కదా వాటి ఏ ఖాతా నుంచి పోయాయి ఏంటి అని. అప్పుడు తెలిసిపోయింది ఈ మహిళా జడ్జినే ప్రధానంగా నష్టపోయింది, మోసపోయింది, యాప్లో రిలేషన్ లేకపోయింది, ఇవన్నీ ఆ మహిళా జడ్జిని అన్న విషయం తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఏమైంది అంటే జనరల్గా అది విచారణలో తెలిసింది. ఇప్పుడు ఇవంతా ఎందుకు బయటకు వచ్చాయంటే వాని బెయిల్ రిజెక్ట్ అయింది. ఆ రిజెక్ట్ అవ్వకుంటూ ఢిల్లీ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు మరింతగా సీరియస్ చర్చకు కారణమయ్యాయి. ఒక జడ్జి అయిండుకొని నిజాన్ని దాచిపెడుతూ, సత్యాన్ని దాచిపెడుతూ పని మనిషి పేరుతో ఎఫ్ఐఆర్ చేయించడం ఏంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. అండ్ అదే సమయంలో దీనికి హనీ ట్రాప్ లేదా రొమాన్స్ స్కామ్ అనింది. హైకోర్టు పెట్టిన పేరు కూడా దీని రొమాన్స్ స్కామ్ లేదంటే హనీ ట్రాప్ లాగా ఉన్నాయి. సో వీడికి ఏదో వ్యతిరేకంగా బలంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వలేం అని చెప్పి బెయిల్ రిజెక్ట్ చేశారట. రిజెక్ట్ చేసుకుంటూ దీన్ని ఒక రొమాన్స్ స్కామ్ అని చెప్పారట. అంటే వాడు ఇంకా దీపక్ అనేటోడు అంటే వాడు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉందట. ఇవి చూడండి ఎంత ఫాస్ట్గా జరిగాయి. నవంబర్ 2025లో పరిచయం అట. నవంబర్లో, డిసెంబర్కే ఇంకా డబ్బు బదిలీ మొత్తం ప్రక్రియ స్టార్ట్ అయిందండి విడతల వారీగా. అట్లా 52 లక్షలు పంపించి 52.81 లక్షలు అంటండి బాబు, అంటే 53 లక్షలు దగ్గర పంపించేశారట. ఫిబ్రవరి 1కి వచ్చేసరికి పెద్దగా మోసపోయాం అది ఇది అని చెప్పి అప్పుడు పని మనిషి దీక్షాదేవితో ఎఫ్ఐఆర్ చేయించిందట ఫిబ్రవరి 1. తర్వాత మే 15 వాడిని దీపక్ వశిష్ఠ్ అనే వాడిని అరెస్ట్ చేశారట. వాడు ట్రయల్ కోర్టులో మే 26 బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు, రిజెక్ట్ అయింది. తర్వాత జూన్ 9 ఢిల్లీ కోర్టుకు వచ్చారు, హైకోర్టుకి. తర్వాత తాజాగా అది కూడా రిజెక్ట్ అయిపోయింది బెయిల్. అంటే జూన్ 9 కాదు, జూన్ అంటే ఆడ మే 26 అయిపోగానే నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఈ కోర్టుకు వచ్చారు. కానీ ఢిల్లీ హైకోర్టు కూడా రిజెక్ట్ చేసేసింది. జడ్జిని కూడా తప్పుపట్టారు, మహిళా జడ్జిని. ఇది కరెక్ట్ కాదు, ఆయన పని మనిషి పేరుతో ఏ విధంగా కేసు పెట్టిస్తారు, సత్యాన్ని ఎందుకు దాస్తారు అని. ఫర్దర్గా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. ఒక మహిళా జడ్జి కూడా ఒక డేటింగ్ యాప్లోకి వెళ్ళి, రిలేషన్లోకి వెళ్ళి ఏకంగా 53 లక్షల రూపాయలు మోసపోతే సామాన్యుల గురించి ఇంకేం మాట్లాడుకోవాలి మనం.